Hello everyone. Today we are going to discussing about the land revenue system in British India. British India టైంలో ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఎలా ఉంది? ఆ టైంలో ల్యాండ్ రెవెన్యూ వాజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ కింగ్స్ అండ్ ఎంపరర్స్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్. దీంట్లో డ్యూరింగ్ కింగ్షిప్ కింగ్ ఏం చేస్తాడు, ల్యాండ్ని జాగీర్స్గా డివైడ్ చేస్తాడు. ల్యాండ్ని జాగీర్స్గా డివైడ్ చేస్తే ఆ జాగీర్స్ని చూసుకోవడానికి జాగీర్దార్స్ ఉంటారు. ఈ జాగీర్దార్స్ మరి ఏం చేస్తారు, వీళ్ళకి సబార్డినేట్గా జమీందార్స్ని అపాయింట్ చేసుకుంటారు. ఈ జమీందార్స్ ఏమైనా డైరెక్ట్గా ల్యాండ్ని కల్టివేట్ చేస్తారంటే వాళ్ళు కూడా చేయరు, వాళ్ళు కల్టివేటర్స్కి ఇచ్చేస్తారు. కల్టివేటర్స్ అంటే ఎవరు? పీజెంట్స్. పీజెంట్స్ ల్యాండ్ని కల్టివేట్ చేస్తారు. అయితే ఇక్కడ ల్యాండ్ రెవెన్యూ సిస్టంలో 3 టైప్స్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఉన్నాయి. అవి ఏవేవి అంటే జమీందారీ సిస్టమ్, రైత్వారీ సిస్టమ్ అండ్ మహల్వారీ సిస్టమ్. నౌ we are going to know about the జమీందారీ సిస్టమ్. జమీందారీ సిస్టమ్ని కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఎప్పుడు? 1793లో. 1793లో కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ 1801లో బ్రిటిష్ గవర్నమెంట్ ఈ జమీందారీ సిస్టమ్ని కన్ఫర్మ్ చేసింది, ఈ జమీందార్స్ని కన్ఫర్మ్ చేసింది. దో ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1793, confirmed in the year 1801. It was introduced in provinces of Bengal, Bihar, Orissa and Varanasi. Varanasi is in Uttar Pradesh. ఈ జమీందారీ సిస్టమ్ని పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అని కూడా అంటారు. ఎందుకు పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటారు అంటే రెవెన్యూని ఫిక్స్ చేశారు, ఫిక్స్డ్ రెవెన్యూ. అంటే దీన్ని అసెస్మెంట్ ఇయర్లో రిన్యూవల్ చేయరు. ఏ 30-40 ఇయర్స్కో రిన్యూవల్ చేస్తారు, కానీ ఎవ్రీ ఇయర్ అయితే దీన్ని రిన్యూవల్ చేయరు. ఫిక్స్డ్ రెవెన్యూ సిస్టమ్ అన్నమాట. ఇక జమీందార్స్ వర్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్. వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి రిగార్డింగ్ ద ల్యాండ్ రెవెన్యూ. అంటే ల్యాండ్ని కలెక్ట్ చేస్తారు. ఎవరి నుంచి? పీజెంట్స్ నుంచి. ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేసి ఆ ల్యాండ్ రెవెన్యూని 11 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. 11 పార్ట్స్గా డివైడ్ చేసి అందులో 1 పార్ట్ జమీందార్స్ పెట్టుకుంటారు, 10 పార్ట్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేస్తారు. ఎవరి దగ్గర నుంచి? పీజెంట్స్ నుంచి రెవెన్యూని కలెక్ట్ చేసి దానిలో 1/11 పార్ట్ వచ్చేసి జమీందార్స్ పెట్టుకొని 10 పార్ట్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేస్తారు. ఇక్కడ ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలంటే జమీందార్స్ గురించి, జమీందార్స్ ల్యాండ్ రెవెన్యూకి సంబంధించి అంటే ఎంత ఇవ్వాలి, ఎంత కలెక్ట్ చేసుకుంటున్నారు ఏంటనేది పీజెంట్స్కి ఒక రిటర్న్ ఫామ్లో ఇస్తారనమాట. రిటర్న్ ఫార్మేట్లో పీజెంట్స్కి ఇచ్చేస్తారు. ఎవరు? జమీందార్స్. అయితే వీళ్ళకి ల్యాండ్ రెవెన్యూ గురించి పీజెంట్స్కి అండ్ జమీందార్స్కి ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే అవి సాల్వ్ చేయడానికి దివానీ అదాలత్ అని ఒకటి ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు, మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఈ దివానీ అదాలత్ అనేది సాల్వ్ చేస్తుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. ఈ జమీందారీ సిస్టమ్ని ఇంకో రకం కూడా పిలుస్తారు. ఏంటది? ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం. ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం అని అంటారు. ఎందుకు అంటారంటే జమీందార్స్ దో దే వర్ ద ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్, దే ఆర్ సబార్డినేట్ టు ద క్రౌన్ అండ్ నాట్ యాక్ట్ యాజ్ ఏ ఇండిపెండెంట్ లార్డ్స్. ఇండిపెండెంట్ లార్డ్స్కి అయితే కాదు.
సో వీళ్ళని ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం అని అంటారు. ఒకవేళ పీజెంట్స్ అనేవాళ్ళు రెవెన్యూ పే చేయకపోతే ఈ జమీందార్స్ అనేవాళ్ళు వాళ్ళని ఎవిక్ట్ చేస్తారు. ఎవిక్షన్ చేసే రైట్ ఎవరికి ఉంది? జమీందార్స్కి ఉంది, ఒకవేళ వాళ్ళు రెంట్ సరిగ్గా పే చేయకపోతే. సరే, ఇక్కడ అడ్వాంటేజెస్ చూసుకుంటే చూద్దాం. జమీందార్ సిస్టంలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? ఒక ఈవిల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఏంటి? ఎవ్రీ ఇయర్ పీరియాడికల్ అసెస్మెంట్ లాగా రెవెన్యూని కలెక్ట్ చేస్తారు. ఇది వేరే సిస్టమ్స్లో. కానీ ఈ జమీందార్ సిస్టంలో ఆ ప్రాసెస్ అనేది లేదు, ఇది రిమూవ్ చేసేసారు. తర్వాత సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే లాయల్ క్లాస్ ఆఫ్ ల్యాండెడ్ అరిస్టోక్రాట్స్. దే సెటిల్ ఇట్ క్రియేటెడ్ ఏ లాయల్ class of landed aristocrats. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము? ఈవిల్ ప్రాక్టీస్ అనేది ఒకటి ఉంది, అదంటే అసెస్మెంట్ ఇయర్లో రెవెన్యూని కలెక్షన్ చేసుకునే దాన్ని రిమూవ్ చేశారు. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే క్రియేటెడ్ ఏ లాయల్ క్లాస్ ఆఫ్ ల్యాండెడ్ అరిస్టోక్రాట్స్. మరి ఇంకోటి ఏంటి? ఫిక్స్డ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. ఉంది. ఇంకొకటి ఏంటి? గవర్నమెంట్కి ఒక ఫైనాన్షియల్ పొజిషన్ పెరిగింది. ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇంక్రీస్డ్. ఫైనాన్షియల్ పొజిషన్ అనేది పెరిగింది. జమీందార్స్కి ఇది ఒక సెక్యూరిటీ. ప్రొవైడ్స్ సెక్యూరిటీ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ జమీందార్స్. It gave impetus to the trade system. Trade and commerce. ఈ ప్రొసీజర్ వల్ల ఏమైంది అంటే ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ అనేది ఈజీ అయిపోయింది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది జమీందారీ సిస్టమ్. అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం. డిసడ్వాంటేజెస్ చూసామంటే ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం. Though Jamindars were the owners of the land, they are called as a absentee landlordism. ఎందుకంటే దే ఆర్ సబార్డినేట్ టు ద క్రౌన్. ఈ సిస్టంలో మరి ఇంకొక డ్రాబ్యాక్ ఏముందంటే కల్టివేటర్స్కి ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు. దీనివల్ల అప్పుడు ఏమవుతుందంటే జమీందార్స్కి ఎక్కువ పవర్స్ ఇవ్వడం వల్ల ఈ జమీందార్స్ ఎక్కువ రెవెన్యూ కలెక్షన్ చేస్తారు. జమీందార్స్ వారు ఏం చేస్తారు? రెవెన్యూ కలెక్షన్ని ఎక్కువ చేస్తారు, లేదంటే పెంచుతారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ జమీందార్స్ మళ్ళీ ఏం చేస్తారు? ఆ ల్యాండ్ని పట్టించుకోరు.
ల్యాండ్ని పట్టించుకోకపోవడం వల్ల ఆ ఈల్డింగ్ అనేది తగ్గిపోతుంది. ఈల్డ్ విల్ డిక్రీజెస్. ల్యాండ్ పట్టించుకోకపోవడం వల్ల ఈల్డ్ అంతా డిక్రీజ్ అయిపోతుంది. సో ఇది కల్టివేటర్స్కి ఒక డ్రాబ్యాకే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అది చెప్పుకున్నాం కదా, ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు అంటే జమీందార్స్ ఏ టైంలో అయినా కూడా వాళ్ళని ఎవిక్ట్ చేయొచ్చు. ఇలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నా కూడా 57% ఆఫ్ ది ఇండియా ఏరియా ద జమీందార్ సిస్టమ్ వాజ్ కవర్డ్. 57% ఏరియాకి వచ్చేసి మొత్తం అంతా జమీందార్ సిస్టమ్ని ఫాలో అయ్యారు. దిస్ ఈజ్ అబౌట్ ద జమీందారీ సిస్టమ్.